ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. నియామకాల విషయానికి వస్తే కేసీఆర్ ఇంట్లోనే ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, ఓడితే ఎమ్మెల్సీ, సుట్టపాడు వినోద్రావు ఓడితే ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఈ పక్కనే కూతబెట్టు దూరంలో ఉన్న దయాకరావు మంత్రి అయిపోయిండు. నీ సుట్టపోళ్ళు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, నియామకాలు జరిగినాయి. 30 లక్షల తెలంగాణ నిరుద్యోగ యువకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకుంటే ఏనాడైనా పోటీ పరీక్షలు నిర్వహించిన పరీక్షలు ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీలకు అమ్ముకున్నారు. పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగుల ఆశలకు గండి కొడితే పిల్లలు రైలుకు ఎదురేగి రైలు కింద పడి చచ్చిపోతుంటే, ఫ్యాన్లకు ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంటుంటే ఏ ఒక్కరోజైనా చంద్రశేఖరరావు ఆలోచన చేసిండా? కానీ అదే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు లెక్కగట్టి ఎల్పీ స్టేడియంలో రప్పించి వాళ్ళ కుటుంబాల సమక్షంలో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలని కేసీఆర్ అంటున్నాడంటే ఇవాళ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినందుకే కదా ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టింది కేసీఆర్ అని నేను అడుగుతున్నా. మేం తీసుకోలే, మా ఇంట్లో వంచుకోలే, మా ఇంటికేం మూట కట్టుకోలే. పేదోళ్లకు 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 30,000 ఉద్యోగాల వివరాలు ఇస్తా. ఎవడైనా దమ్మున్నోడు ఉంటే చర్చకు రావాలి భువనగిరి సెంటర్లో. అదేవిధంగా ఆడబిడ్డలకు మాట ఇచ్చినాం. అత్తగారింటికి పోవాలన్నా అప్పుడప్పుడు ఇంటి ఆయన మీద అలిగితే అమ్మగారింటికి పోవాలన్నా బస్ కిరాయిలకు కష్టం. అలిగింది కాబట్టి ఇంటి ఆయనను అడగలేదు, అత్త అసలే ఇయ్యదు. ఎట్లా చేయాలని చింత చేస్తుంటే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా, మేడారంలో సమ్మక్క సారక్క జాతరకు పోవాలంటే వాళ్ళనో వీళ్ళనో సాయం అడిగే బదులు వాళ్ళ ఆత్మ గౌరవంతో తిరగాలని ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. పొన్నం ప్రభాకర్ గౌడ్ రవాణా శాఖ మంత్రిగా ఉండి 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తుండ్రు. అనా పైసా లేకుండా బాజాప్తా బస్సు ఎక్కి ఎక్కడ కావాలంటే అక్కడ చెయ్యి ఆపుతురు, మా అక్కలు ఎక్కుతురు, ఎక్కడ కావాలంటే అక్కడ బస్సు ఆపి దిగిపోతురు. మా ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగిపోతుంది కదా, మా అక్కలకు మా చెల్లెళ్ళకి ఈ విషయం తెలియదా? అదేవిధంగా పేదవాళ్ళు దవాఖానకు పోతే బిల్లులు కట్టలేక ఉన్న పొలం అమ్మినా, ఆలి మీద ఉన్న తాళి అమ్మినా సరిపోని పరిస్థితుల్లో చంద్రశేఖరరావు రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా తీపిస్తే మళ్ళీ పేదల ఆరోగ్యం కాపాడడానికి ప్రతి పేదవాడికి రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి ఇవాళ పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడినందుకు కేసీఆర్ అమ్మే సారాయి తాగి కిడ్నీలు లివర్లు పాడైపోతుంటే వాళ్ళందరినీ కాపాడడానికి మేము ప్రయత్నం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా కేసీఆర్ను, సన్నాసి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను. మేము ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి, కట్టెలపై కష్టాలు తీరవడానికి ఆనాడు గ్యాస్ పోయి సిలిండర్ దీపం పథకం కింద సోనియమ్మ ఇచ్చింది. 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. మోడీ కేడీ కలిసి ఏం చేసిరా? 1200 చేసిరు. ఏమక్క అవునా కదా? 1200 కాలే. పాదయాత్రల ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి 1200 ఆయన సిలిండర్ ఎట్లా కొనాలి, కష్టమంతా దానికే పోతుందంటే ఆలోచన చేసి ఆడబిడ్డలకు పేదవాళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను